తెలుగు రాష్ట్రాలలో వాన జాడే కనిపించడం లేదు. ఎండలు మండుతూనే ఉన్నాయి. ఉక్కపోతే తప్ప చల్లని వాతావరణమే లేకుండా పోయింది. పేరుకు వానాకాలమైన జల్లులు లేక జనం అల్లాడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వారం రోజులుగా ఏపీ తెలంగాణలో పొడి వాతావరణమే నెలకొంది. మరోవైపు ఏప్రిల్ నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖరీఫ్ సాగును ఎలా సాగించాలంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవాళ్టి నుంచి వాతావరణంలో కాస్త మార్పులు చోటు చేసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో నేటి నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తేలికపాటి జల్లులే తప్ప విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఏమాత్రం లేదని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో రోజురోజుకు లోటు వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటికే జూలై నెలలో 15 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు చెప్పుకోదగ్గ గట్టి వానలే పడలేదు. జూలై నెల సాధారణ వర్షపాతం 22.7 సెంటీమీటర్లు కాగా ఈ 15 రోజుల్లో 10 సెంటీమీటర్ల మేరకు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే దాదాపు 60% లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 29 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నల్లగొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాలలో మాత్రమే ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోనైతే మరీ దారుణం. ఆ జిల్లాలో ఇప్పటి వరకు 66% లోటు వర్షపాతం నమోదైంది. ఇక మండలాల వారీగా చూస్తే రాష్ట్రంలో 621 మండలాలు ఉంటే అందులో కేవలం 5 చోట్లే అత్యధిక, 25 చోట్ల అధిక, 125 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. 371 మండలాలలో 20 నుంచి 59% మధ్య, 95 చోట్ల ఏకంగా 60 నుంచి 99% మధ్య తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తంగా 75% మండలాలలో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 23.6 సెంటీమీటర్లు నమోదవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 15 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్లో రెండో అల్పపీడనం నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాలలో కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం రానున్న రోజులలో బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు పయనించనుంది. ఆ తర్వాత మరో 3-4 రోజులకు జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనించనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు పుంజుకొని తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. అదే సమయంలో రానున్న 6-7 రోజుల వరకు దక్షిణ, పశ్చిమ భారతంలోని ఎక్కువ ప్రాంతాలలో వర్షాభావం కొనసాగుతుందని తెలిపింది.